ప్రపంచ తెలుగు మహాసభలు సన్మానాలు జరుగుతున్నాయి. ఇక 2026 జనవరిలో ఆంధ్ర సారస్వత్ పరిషత్ ఆధ్వర్యంలో ఈ సభలు నిర్వహించనున్నారు. సన్నాహాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో గజల్ శ్రీనివాస్ పర్యటించారు. తెలుగు భాషను కాపాడుకోవడం అందరి బాధ్యత అంటున్న గజల్ శ్రీనివాస్ తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. భాగంగా 2026 అమరావతిలో జరగబోయే తెలుగు ప్రపంచ సభలో సలహా కార్యక్రమంలో భాగంగా ఈరోజు జరిగే కవి సమ్మేళనంలో పాల్గొనడానికి గజల్ శ్రీనివాస్ గారు వచ్చారు. అసలు తెలుగు భాష పరిరక్షణ కోసం ఎలాంటి నినాదాలు చేస్తున్నారు, అసలు ఏంటి ఆయనతో అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. మాతృభాష తెలుగు భాష పరిరక్షణ సంబంధించి మీరే ఎందుకు కంకణం కట్టుకున్నారు? నేనే కంకణం కట్టుకోలేదు సార్, చాలామంది కంకణం కట్టుకున్నారు. అందులో యాలగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, మండల బుద్ధప్రసాద్ గారు, వెంకయ్య నాయుడు గారు, జస్టిస్ రమణ గారు, వీళ్ళందరూ కూడా ప్రొద్దున్నే లేస్తే ప్రతి సభలో కూడా తెలుగు భాష గురించి చెప్తున్నారు. మేము వారి అడుగుజాడల్లో నడుస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్ర సారస్వత పరిషత్, ఇది చాలా ఘన చరిత్ర కలిగినటువంటి సంస్థ. 1943లో మాడపాటి హనుమంతరావు గారు, బెజవాడ గోపాల్ రెడ్డి గారు, సురవం ప్రతాప్ రెడ్డి గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, దేవులపల్లి రామానుజరావు గారి మహానుభావులు ఎంతోమంది ఈ భాష కోసం, ఈ భాషను బతికించాలని, తెలుగు నేల ఎక్కడున్నా కూడా నలుదిక్కులా కూడా తెలుగు భాష వికసించాలని వారు ఎంతో ప్రయత్నం చేశారు. బుగ్గలకుంటలో ఉన్నటువంటి తిలక రోడ్లో ఉన్నటువంటి ఆంధ్ర సారస్వత పరిషత్తు 2017 సంవత్సరంలో కొన్ని సామాజిక అంశాలు కావచ్చు, భౌగోళిక అంశాలు కావచ్చు, రాష్ట్రం విడిపోయిన తర్వాత, విభజన తర్వాత జరిగినటువంటి కొన్ని భావోద్వేగాల కారణం చేత తెలంగాణ సారస్వత పరిషత్తుగా రూపాంతరం చెందిన తర్వాత మనం ఆంధ్ర సారస్వత పరిషత్తుని కొనసాగించాలి ఆ స్ఫూర్తిలోని ఉద్దేశంతో నేను అధ్యక్షుడిగా కరిమళ్ళ వరప్రసాద్ సహస్రావధాని గారు, రెడ్డప్ప ధవేజీ గారు, ఇలా కొంతమంది పెద్దలు మేమందరం కలిసి ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అనమాట. ఇది 2017 నుంచి కూడా మనం కొనసాగిస్తున్నాం. కానీ 1943 నుంచి ఉన్నటువంటి చరిత్రను కూడా మాతో పాటు తీసుకువెళుతూ కొనసాగిస్తున్నాం. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఉద్యమమే. ఇవాళ మనం ఆ ఉద్యమాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నాతో పాటు కూడా ఎంతోమంది ప్రజలు కూడా గజల్ శ్రీనివాస్ యొక్క భావనతోటి కలిసి రావడం వలన అనేక సంస్థలు, సాంస్కృతిక సంస్థలు, సాహితీ సంస్థలు కూడా ఇందులో కలిసి రావడం వలన మనం ప్రతి జిల్లాలో కూడా, ప్రతి రాష్ట్రంలో మనం ఈ తెలుగు వైభవాన్ని చాటే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా ప్రభుత్వం తెలుగు మహాసభలు చేస్తుంది. మండలి వెంకటకృష్ణారావు గారు, అలాగే మన గతంలో కేసీఆర్ గారు చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు 2013లో. ఆ తర్వాత కొన్ని కారణాల చేత తెలుగు మహాసభలు జరగడంలే. అంటే కలయిక జరగాలి, కూటమి ఏర్పడాలి, వాళ్ళు ఒకరికొకళ్ళు స్పందన జరగాలి, కరచాలనాలు జరగాలి, స్వరచాలనాలు జరగాలి. లేకపోతే తెలుగు భాష ముందుకెళ్ళదు. ఈ కరచాలనము, స్వరచాలనము తెలుగువారి మధ్య కలగాలన్న ఉద్దేశంతో ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో వ్యయంతో కూడుకుందైనా సరే ఆంధ్ర సారస్వత పరిషత్ చేపట్టింది. ముఖ్యంగా మేము ఏమనుకున్నామంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు అడగకూడదు. ఇది బడి భాష కాదు, అమ్మ ఒడి భాష. బడిలో వ్యాకరణం చెప్తారు, తెలుగు ఎలా పలకాలి, ఇందులో చంపకమాల అంటే ఏంటి, వ్యాకరణం, గుణసంధి అంటే ఏంటి, సవర్ణ దీర్ఘ సంధి అంటే అవన్నీ చెప్తారు. కానీ అమ్మ ఒడిలోనే మనం గ్రామర్ నేర్చుకుని, వ్యాకరణం నేర్చుకుని బయటపడ్డాం. ఇది బడి భాష కాదు, అమ్మ ఒడి భాష అన్నది మనం ఎప్పుడు చెప్తూనే వస్తున్నాను. ప్రభుత్వానికి అది అధికార భాషగా ఉంటుంది, కానీ మనకి అది మమకార భాష కావాలన్నది నా ఉద్దేశం. అంటే ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం చూసుకుంటే ఇంగ్లీష్కే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇంగ్లీషు నేర్చుకున్న వారికి అవకాశాలు కూడా అందిపుచ్చుకునే పరిస్థితి ఉంది. మళ్ళీ ఇలాంటి తరుణంలో తెలుగు భాష కోసం మీ పోరాటం అనేది ఎంతవరకు సఫలీకృతం అవుతుందండి? మీరు చాలా ఈ రాష్ట్రానికి చాలా అవసరమైనటువంటి చాలా పెద్ద మంచి మాట, గొప్ప ప్రశ్న వేశారు. ఇది రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, నేను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సలహాదారుగా ఉన్నప్పుడు, డి శ్రీనివాస్ గారు అప్పుడు గ్రామీణాభివృద్ధి మంత్రి గారు, మేము జూబ్లీ హాల్లో సెర్ప్ మహిళలతో మీటింగ్ పెట్టినప్పుడు ఒక మహిళ లేచి ఆదిలాబాద్ నుంచి, డబ్బున్న వాళ్ళ పిల్లలైనా ఇంగ్లీష్ మీడియంలో చదువుకునేది, మాలాంటి పేదవారు చదువుకోకూడదా అని అడిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు మాకేసి ఇలా చూశారు. కొప్పల రాజు గారు, విజయ్ కుమార్ గారు, మేము అందరూ ఉన్నాం ఆ రోజు. ఏమైనా సరే ఇంగ్లీష్ మీడియం పెట్టాలి, వారి కోరికని మన్నించాలి అన్న ఉద్దేశంతో మమ్మల్ని రివ్యూ చేయమన్నారు. ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియము రెండు ఎలాగ మనం కొనసాగించవచ్చు, రెండు కళ్ళతోటి వాళ్ళ ఇష్టం చూజ్ చేసుకోవచ్చు అని.
కానీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఈ కొంతమందిని సంప్రదించుంటే బాగుండేది. సంప్రదించకుండా ఏకపక్షంగా ఆంగ్ల మాధ్యమం అని చెప్పేసి బలవంతంగా అది దాని ఆప్షన్ చెప్పారు లేదు నాకు తెలియదు, కానీ నేను తప్పు మాట్లాడుతున్నానేమో నాకు తెలీదు. బట్ దాని ఆంగ్ల మాధ్యమాన్ని ప్రజల్లోకి పంపించడానికి ప్రయత్నం చేశారు పిల్లల్లోకి. అది నాకు చాలా మనస్తాపం కలిగించింది. కానీ నేను ఆంధ్ర సారస్వత పరిషత్తుగా కానీ ఒక గాయకుడిగా కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వానికి సలహాదారుగా ఉండాలి. అంటే నాట్ విత్ ద గవర్నమెంట్, నేను గవర్నమెంట్లో పదవులు తీసుకోను, గవర్నమెంట్ దగ్గర బిరుదులు కూడా తీసుకోను. వారికి చెప్పాలి మనం అని మమ్మల్ని అడగలేదు కూడా. కానీ నేను అనేది ఏంటంటే ప్రతి ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, మంత్రులకి చెప్తున్నా, ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా నా మాధ్యమం ద్వారా చెప్తున్నా, పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకోని అవసరం లేదు. తెలుగు చదువుకోవాలనుకుంటే తెలుగు మాధ్యమంలో కూడా చదువుకోని అవసరం లేదు. థ్యాంక్ యూ. ఇది ఏదైతే మాతృభాష తెలుగు భాషను పరిరక్షించడంలో భాగంగా ఏదైతే అమరావతిలో జరగబోయే తెలుగు మహాసభలో ఆంధ్ర సరస్వతి పరిషత్తు సమక్షంలో జరగబోతున్నవి, ఈ కార్యక్రమం సంబంధించి సన్నాహక కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లా కూడా తిరుగుతున్నాము. అదేవిధంగా ఈ ప్రపంచ తెలుగు మహాసభలో కూడా ఒక తెలుగు దండుని ఏర్పాటు చేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాటర్ స్టూడియో.